అందరికీ నమస్కారం. ఈరోజు కాలుష్య నియంత్రణ మండలిలోకి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కొత్తగా 3 సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వారిలో ఈరోజు 2 డాక్టర్ పంచకర్ల నాగ సందీప్ గారు, నాగేశ్వర్ రాజు గారు వారి నియామక పత్రాలను మాకు బోర్డుకి అందించడం జరిగింది. వారిద్దరికీ బోర్డు తరఫున ప్రత్యేకంగా నేను ఆహ్వానం పలుకుతూ, వారిద్దరు కూడా ఒకరేమో వ్యవసాయ రంగంలో విశేష అనుభవం కలిగి రైతుల కోసం పాటుపడుతున్న వ్యక్తిగా గుర్తింపు పొంది వారికి ఉంది. అదేవిధంగా యువకుడు నాగ సందీప్ బాగా చదువుకొని ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా వీరిద్దరి యొక్క అనుభవాన్ని మేము సేకరించుకొని, అదేవిధంగా 3వ సభ్యులు పొల్యూషన్ నియంత్రణలో విశేష అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ గారు ఉన్నారు. వారు త్వరలోనే చేరుతారు, ప్రస్తుతానికి లేరు. వీరందరి యొక్క అనుభవాన్ని క్రోడీకరించుకొని రానున్న రోజుల్లో కాలుష్య నియంత్రణ మండలి ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. యువకుడైనటువంటి సందీప్ గారికి, అదేవిధంగా విశేషమైనటువంటి రాజు గారికి మా పొల్యూషన్ బోర్డు తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, ప్రభుత్వం వారి సేవలు మాకు అందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి వారికి ఆహ్వానం పలుకుతున్నా. ఈ సందర్భంగా పెద్దలు మెంబర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ నాగబాబు గారు కూడా ఈ సందర్భంలో వారు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు తెలియపరిచారు. మా కార్యాలయానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. డాక్టర్ కృష్ణయ్య గారు చైర్మన్ గారు, అలాగే శరవణన్ ఐఏఎస్ మెంబర్ సెక్రటరీ, నాగేశ్వరరాజు గారు బోర్డు మెంబర్ వారికి, అలాగే మా అత్యంత ఆప్తుడు సందీప్ పంచకర్ల సందీప్. ఈ బోర్డు మెంబర్ నియామకం జరుగుతున్న సందర్భంలో వీళ్ళిద్దరికి బోర్డు మెంబర్స్గా వీళ్ళిద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే కృష్ణయ్య గారితో కలవటం సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు ఈ చైర్మన్కి చేయడానికి ముందు వారు అనేక ఉన్నతమైన పదవులు అధిష్ఠించారు. ఎంతో సమర్థవంతంగా పనిచేసినటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి. సో ఆయనతో కలిసి సందీప్ని అభినందించడానికి రావటం, ఆయనతో పాటు ఇంకొక మెంబర్ అయినటువంటి నాగేశ్వరరాజు గారిని కూడా అభినందించే అవకాశం రావటం సంతోషంగా ఉంది. అలాగే శరవణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ ముఖ్యంగా నేను కూడా కొంచెం ఎన్విరాన్మెంట్ కాన్షియస్గా ఉండే మనిషిని. సో ఈ పోర్ట్ఫోలియోకి, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ పోర్ట్ఫోలియోకి మా జనసేన నాయకులు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనేది నాకు ఇంకా సంతోషించే విషయం. అండ్ ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారు, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రీతమ ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సందీప్కి యాజ్ ఏ ఆప్తుడిగా సలహా ఏంటంటే, నిజంగా వీఆర్ సఫరింగ్ ఎ లాట్ విత్ పొల్యూషన్. మనం ఎటు చూసినా సరే పొల్యూషన్ని, కృష్ణయ్య గారు లాంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసరు, పవర్ఫుల్ పర్సన్స్ ఎంతమంది వచ్చినా కూడా ఇంకా ఎంతో కొంత పొల్యూషన్ తాలూకు ఎఫెక్ట్ మిగిలిపోతుంది. సో ఈ కొత్త మెంబర్స్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఈ కాలుష్య నివారణ జరగాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.